అందరికీ నమస్తే అండి. ఒక కొత్త సోఫా కొనేటప్పుడు లేదా పాత సోఫా రిపేరింగ్ చేయించుకునేటప్పుడు ఎలాంటి ఫోమ్ వాడాలి, ఎలాంటి ఫోమ్ వాడితే మనకు ఎక్కువ సంవత్సరాలు అనేది సోఫా అనేది వస్తుంది. ఎందుకంటే ఇవేవి తెలియకుండా కూడా చాలా మంది కొత్త సోఫా కొంటుంటారు, అలాగే పాత సోఫా కూడా రిపేరింగ్ చేయించుకుంటారు. ఏంటంటే ఈ మెటీరియల్ అలాంటి నార్మల్ మెటీరియల్ వాడడం ద్వారా ఒక సంవత్సరం కూడా వాడకుండానే సోఫా అనేది డౌన్ కావడం, ఖరాబ్ కావడం ఇలా జరుగుతుంది అనమాట. దీనికి మెయిన్ రీజన్ వచ్చేసి సరైన మెటీరియల్ అనేది వాడకపోవడమే దీనికి మెయిన్ రీజన్. అందుకనే ఈ వీడియో మీరు పూర్తిగా చూడండి. ఎలాంటి మెటీరియల్ వాడాలి, ఎలాంటి మెటీరియల్ వాడకూడదు అనేది మీకు తెలుస్తుంది. అలాగే మన ఛానల్ సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి, ఎందుకంటే మీకు తెలియని విషయాలు ఎన్నో కూడా మన ఛానల్లో మీకు చెప్పడం జరుగుతుంది అనమాట. దీని ద్వారా మీకు ఒక కొత్త సోఫా తీసుకునేటప్పుడు కానివ్వండి, లేదంటే ఒక పాత సోఫా రిపేరింగ్ చేయించుకునేటప్పుడు కానివ్వండి, మీకు ఎంతో కొంత అవగాహన అనేది వస్తుంది. కాబట్టి మన ఛానల్ సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. అన్ని సోఫాలకు కూడా ఒకటే సైజు ఫోమ్ అనేది వేరండి, ఎందుకంటే దాని మోడల్ బట్టి ఆ సోఫా సైజులను బట్టి ఆ 4 ఇంచా లేదంటే 3 ఇంచా 2 ఇంచా అనేది ఇలా ఫోమ్ అనేది వేయడం అనేది జరుగుతుంది అనమాట. ఇందులో కూడా డెన్సిటీ అనేది ఉంటాయి అనమాట. ఈ ఫోమ్లలో కూడా కంపెనీలు అనేది ఉంటాయి అనమాట. ఈ కంపెనీ అనేది ఒక మంచి కంపెనీ తీసుకొని సరైన డెన్సిటీ ఫోమ్ అనేది వేసుకుంటే మాత్రం సోఫా లైఫ్ అనేది ఎక్కువ ఉంటుంది. ఎందుకంటే ఇవన్నీ చాలా మంది కూడా తెలవక సోఫాలు అనేది కొంటుంటారు, అలాగే రిపేరింగ్ చేస్తుంటారు అనమాట. ఎందుకంటే ఒక 1 ఇయర్ కూడా వాడకుండానే సోఫా అనేది డౌన్ కావడం, అలాగే ఖరాబ్ కావడం అనేది జరుగుతుంది అనమాట. దీనికి మెయిన్ రీజనే ఈ మెటల్ అనేది సరైన మెటల్ వాడకపోవడం. మీరు ఎలాంటి ఫోమ్ వేయించుకున్నా గానీ కంపెనీ అనేది మెయిన్ అండి. ప్రతి ఫోమ్ మీద ఒక కంపెనీ అనేది పేరు అనేది ఉంటుంది అనమాట. కంపెనీ పేరు లేకుండా వితౌట్ కంపెనీ పేరుతో మీరు ఒకవేళ ఫోమ్ అంటూ వాడిందంటే అది ఎక్కువ సంవత్సరాలనే రాదనమాట. అలాగే దీంతో పాటు డెన్సిటీ కూడా 32 డెన్సిటీ మినిమం అనేది 32 డెన్సిటీ అనేది వాడాలండి. ఎందుకంటే సోఫాకి మినిమం 32 డెన్సిటీ వాడకపోతే మాత్రం సోఫా అనేది తొందరగా డౌన్ అవుతుంది. అలాగే 40 డెన్సిటీ వేసుకుంటే ఇంకా మంచిది అనమాట. సరైన కంపెనీ వేసుకొని దాంతో పాటు 32 లేదంటే 40 డెన్సిటీ కనుక వేసుకుంటే మాత్రం సోఫా అనేది లైఫ్ ఎక్కువ ఉంటుంది. అలాగే ఎప్పుడైనా సరే సోఫా చేయించేటప్పుడు సిట్టింగ్ లో మాత్రం కంపల్సరీ సరైన బెల్ట్ అనేది వాడండి. ఎందుకంటే మీరు ఎంత మంచి ఫోమ్ వేసుకున్నా కానీ ఈ బెల్ట్ అనేది సరైన బెల్ట్ వాడకపోతే సోఫా అనేది తొందరగా డౌన్ అవుతుంది. అలాగే ఈ బెల్ట్ తో పాటు కంపల్సరీ ఈపీ షీట్ అనేది ఒకటి వస్తుంది అనమాట. ఈ ఈపీ షీట్ కూడా ఒకటి కంపల్సరీ సిట్టింగ్ అనేది వేయించండి. సరైన బెల్ట్, సరైన ఈపీ షీట్, దీంతో పాటు సరైన కంపెనీతో పాటు మంచి డెన్సిటీ ఫోమ్ కనుక వాడితే మాత్రం సోఫా లైఫ్ అనేది చాలా సంవత్సరాలు కూడా వస్తుంది అనమాట. ఎందుకంటే ఈ మధ్యన రెడీమేడ్లలో 10,000కు 15,000కే సోఫాలు అనేది అమ్ముతున్నారు. ఈ 10,000-15,000 సోఫాలు లేదంటే నార్మల్ కంపెనీ, అసలు కంపెనీ అనేది ఉండదు అనమాట. నార్మల్ ఫోమ్ అసలు డెన్సిటీ అనేది ఉండదు అనమాట. అందుకనే ఇలాంటి సోఫాలు మీరు 10,000-15,000 తీసుకోవడం ద్వారా ఒక సంవత్సరం కూడా వాడకుండానే సోఫా అనేది డౌన్ అయిపోతుంది అనమాట. మీకు కూడా తెలిసిన విషయమే, ఒక ప్లైవుడ్ షీట్ తీసుకోవాలంటేనే ఇంచుమించుగా 1,400-1,500 రూపాయలు అనేది పడుతుంది. అలాగే బెండ్లు అనేది ఇంచుమించుగా 2-3 వేలు అనేది పడుతుంది. ఇక ఫోములు, క్లాత్, ఈ లేబర్ ఇవన్నీ వేసుకుంటే సోఫా కాస్ట్ అనేది మినిమం ఎంత ఉంటుంది అనేది కూడా మీకు కూడా ఒక అవగాహన అనేది ఉంటుంది అనమాట. మరి ఈ 10-15 వేల లోపు సోఫాలు వస్తే కొంటే మనం ఈ ఎన్ని సంవత్సరాలు వాడుకోవచ్చు అనేది కూడా మీరు కూడా గ్రహించి ఈ కొత్త సోఫాలు అనేది తీసుకోండి. అలాగే పాత సోఫా కూడా రిపేరింగ్ చేయించుకునేటప్పుడు కూడా ఇవన్నీ మీరు గమనించుకోండి. ఎందుకంటే సరైన మెటీరియల్ మీరు వాడకపోతే మాత్రం సోఫా అనేది తొందరగా డౌన్ అవుతుంది అనమాట. దీనికి మెయిన్ రీజనే ఈ మెటీరియల్ అనమాట. అందుకనే మినిమం 32 డెన్సిటీ ఫోమ్ అనేది వాడండి. అలాగే ఈ ఫోమ్ మీద కంపెనీ పేరు అనేది కంపల్సరీ ఉండాలండి. ఒక 1 ఇంచ్ మీద, ఈ 2 ఇంచ్ లోపు మీద అనేది ఉండకుండా నడుస్తుంది. కానీ మినిమం 3 ఇంచ్ 4 ఇంచ్ మీద అనేది మినిమం ఆ కంపెనీ పేరు అనేది ఉండాలి. అలాగే 32 లేదంటే 40 డెన్సిటీ అనేది ఫోమ్ వాడుకుంటే మాత్రం ద బెస్ట్ గా మీకైతే ఎక్కువ సంవత్సరాలు వాడుకోవచ్చు అనేది చెప్పుకోవచ్చు.